నమస్కారం. ఈరోజు మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలుసుకుందాం. భారతదేశంలో రైతులు ఎదుర్కొనే సవాళ్లకు ఈ పథకాలు ఎలా పరిష్కారం చూపుతాయో చూద్దాం. తక్కువ వడ్డీకి రుణాలు మరియు పంట నష్టానికి బీమా రక్షణ ఈ పథకాల ద్వారా రైతులకు అందుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులు తక్కువ వడ్డీకి సులభంగా రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు. ఇది వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అత్యవసర సమయాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట నష్టాల నుండి రైతులకు బీమా రక్షణను అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా వ్యాధుల వల్ల పంట నష్టం జరిగితే ఈ పథకం రైతులకు ఆర్థిక మద్దతు ఇస్తుంది. వరదలు, కరువులు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి ఈ బీమా పథకం సహాయపడుతుంది. పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక మద్దతు అందించి వారిని నష్టాల నుండి కాపాడుతుంది. ఈ రెండు పథకాలు కలిసి రైతుల ఆర్థిక భద్రతను పెంపొందిస్తాయి. తక్కువ వడ్డీకి రుణాలు మరియు బీమా రక్షణ ద్వారా రైతులు మరింత సురక్షితంగా ఉంటారు. ఈ పథకాలు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున మద్దతును అందించి దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయి. సంక్షోభ సమయాల్లో రైతులకు ఉపశమనం కల్పించి వారిని ఆత్మహత్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చూద్దాం. కేసీసీ కోసం రైతులు బ్యాంకులు లేదా సహకార సంఘాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంఎఫ్బీవై కోసం రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయాలు లేదా బీమా కంపెనీలను సంప్రదించవచ్చు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమి రికార్డు. ముగింపుగా, ఈ రెండు పథకాలు రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తాయి. రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరింత సమాచారం కోసం దయచేసి స్థానిక వ్యవసాయ కార్యాలయాలను లేదా బ్యాంకులను సంప్రదించండి.